త్రిభుజం రేఖాగణితంలో ఉన్నటువంటి మనకు ఆకారాలు వాటి యొక్క ధర్మాలకు సంబంధించినట్టు త్రిభుజానికి 3 అంచులు ఉంటాయి. వాటిని మనం భుజాలు అంటాం. అదేవిధంగా 3 మూలలు ఉంటాయి. మొత్తం వచ్చేసి మనకు త్రిభుజంలో 6 భాగాలు ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘచతురస్రానికి 4 అంచులు 4 మూలలు ఉంటాయి. 4 అంచులు అంటే 4 భుజాలు అనేసి. ఎదుటి అంచులు సమానం అంటే ఎదుటి భుజాలు సమానం దీర్ఘచతురస్రంలో. నెక్స్ట్ చతురస్రానికి 4 అంచులు 4 మూలలు ఉంటాయి. 4 అంచులు అనగా ఏబి, నెక్స్ట్ బీసీ, సిడి, డిఏ 4 మూలలు. నెక్స్ట్ అన్ని అంచులు కూడా ఇందులో సమానం, ఇందులో చతురస్రంలో. నెక్స్ట్ వృత్తానికి కేవలం ఒకే ఒక వక్రపు అంచు ఉంటుంది, మూలలు ఉండవు. ఇందులో వృత్తానికి ఒకే ఒక వక్రపు అంచు అనేది ఉంటుంది, మూలలు అనేటివి మనకు ఉండవు ఇందులో. నెక్స్ట్ గణంలో మనకి మళ్ళీ 2 రకాలు ఉంటాయి, దీర్ఘగణం, సమగణం. రెండు వాటిలో కూడా మనకు ముఖాలు 6 ఉంటాయి, మూలలు 8 ఉంటాయి, అంచులు అంటే భుజాలు వచ్చేసి 12 ఉంటాయి. ముఖాలు అంటే తలాలు, మూలలు అంటే శీర్షాలు, అంచులు అంటే భుజాలు. నెక్స్ట్ శంకువులో వచ్చేసి మనకు ఒకే ఒక సమతలం, ఒక వక్రతలం, ఒక మూల, ఒక వక్రపు అంచు ఉంటాయి. శంకువు అంటే మనకి ఇప్పుడు కోన్ ఐస్ క్రీమ్ వస్తుంది కదా, దాన్ని మనం బేస్ చేసుకొని చూస్తే కింద ఒక సమతలం వస్తుంది, ఒక చుట్టూ ఒక వక్రతలం వస్తుంది, మూల ఒక శీర్షం వస్తుంది, నెక్స్ట్ వక్రపు అంచు అనేది ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు మనం పేపర్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు ఒకే ఒక వక్రపు అంచులాగా వస్తుంది. నెక్స్ట్ స్తూపం వచ్చేసి మనకు సిలిండర్ షేప్. సమతలాల సంఖ్య 2, సమతలాల యొక్క సంఖ్య అనేది 2, పైన క్రింద వస్తుంది. నెక్స్ట్ వక్రతలం వచ్చేసి మనకు ఒకే ఒక వక్రతలం వస్తుంది, ఒకే ఒక రౌండ్గా ఒకే ఒక వక్రతలం వస్తుంది. నెక్స్ట్ వక్రపు అంచులు 2. అంటే ఇప్పుడు సిలిండర్ని మనం చూస్తే 2 సైడ్స్గా అన్నట్లు మనకు యాడ్ చేయడం జరిగినట్లు ఉంటుంది కదా, ఆ టైప్లో గుర్తుంచుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. వక్రపు అంచులు వచ్చేసి మనకు 2 ఉంటాయి. నెక్స్ట్ గోళంలో సమతలాలు ఉండవు, గోళానికి సమతలాలు ఉండవు, వక్రతలం మాత్రం ఒకే ఒక వక్రతలం ఉంటుంది, మూలలు కూడా అంచులు కూడా ఉండవు.